హలో గైస్, మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 37 స్టార్టింగ్లో మనం పిల్లనామిని చూస్తాం. పిల్లనామి ఆర్లాంగ్ ముందర నిలబడి ఉంటుంది. అప్పుడు ఆర్లాంగ్ అంటాడు, ఫస్ట్ ఏడ్చడం ఆపేసి నాకు ఈ మ్యాటర్ చెప్పు, నీకు నువ్వు విలేజ్లోకి వెళ్ళాలని ఉందా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, అవును, నన్ను నా విలేజ్లోకి పంపి నేను మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి తిరిగి రానని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ అంటాడు, సరే మన ఇద్దరం ఒక డీల్ చేసుకుందాం. ఆ డీల్ ప్రకారం నువ్వు నాకు 100 మిలియన్ బెర్రీలు తెచ్చిచ్చినట్లయితే నిన్ను నీ కోకోయాషి విలేజ్ ను వదిలేస్తా, దాని తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది విన్న తర్వాత నామి అంటూ నువ్వు అబద్ధాన్ని చెప్తాను అని చెప్పేసి. అప్పుడు ఆర్లాంగ్ నవ్వుతూ అంటాడు, నేను ఎంత క్రూరమైన వ్యక్తినైనా కావచ్చు, బట్ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ప్రామిస్ నేను ఎప్పటికీ వదలను. మీ మమ్మీ దగ్గర 50,000 తీసుకొని నేను ఏం చేయనని ప్రామిస్ చేస్తే అందుకే నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు, లేకుంటే నేను టార్చర్ చేసేనే కానీ నా పని నేను చేయించుకున్నాడు అని అంటాడు. అప్పుడు ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఈ ఎలకముఖం దగ్గరికి. వీడు నామితో అంటాడు, నామి మాకు తెలుసు నువ్వు చాలా మంది పైరట్స్ దగ్గర డబ్బులు దొంగిలిచి ఇక్కడే దాచిపెట్టావు అని చెప్పేసి. ఇప్పుడు ఆ డబ్బు అంతా గవర్నమెంట్ అంటాడు. ఇది విన్న తర్వాత నామి అంటుంది, ఆహా ఆహా, నీకు దేశభక్తి అండ్ డ్యూటీస్ ఇప్పుడు గుర్తుకొచ్చే. ఆర్లాంగ్ కొన్ని సంవత్సరాల క్రితం మా విలేజ్ మీద కబ్జా చేసినప్పుడు నువ్వు ఏం బిక్ తంటిరా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఎలకముఖం అని అంటాడు, ఆర్లాంగ్ వాని పేరు ఎప్పుడు లేదు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, ఇంటవలే ఫ్యూచర్ లో అని చెప్పేసి కట్ట తీసుకుంటుంది. దాని తర్వాత ఎవడెవడైతే ఆ ఖజానా కోసం వెతకడానికి ట్రై చేస్తున్నాడో వాళ్ళందరినీ కుక్కను కొట్టినట్టు కొట్టేసి కింద పడేస్తుంటే. ఇది చూసిన తర్వాత కూడా ఎలకముఖం నవ్వడం ఆపడు. వీడు కంటిన్యూస్ గా నవ్వుతూ అలాగే చూస్తూ ఉంటాడు, ఎందుకంటే అక్కడ చాలా మంది మైరన్స్ ఉంటారు కాబట్టి. ఇది చూసిన తర్వాత నామి కోపంతో ఉంటుంది, రే ఎలకముఖముడు, అసలు నువ్వు మనిషివేనా? అసలు ఇన్ని సంవత్సరాలు ఆర్లాంగ్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టేసి వీళ్ళ దగ్గర డబ్బులు బిక్తంటే అప్పుడు ఏం బీగలే కానీ ఇప్పుడు వచ్చేసి ఈ డబ్బులు దొంగిలించడానికి ట్రై చేస్తావా అని. అప్పుడు ఈ మాటలన్నీ ఇగ్నోర్ చేసి ఆ ఎలకముఖముడు అంటాడు, ఈ అమ్మాయి ఇలాగే అరుస్తుంది, ఈ అమ్మాయిని పట్టించుకోకండి, మీ పని మీరు చూసుకోండి, అంటే ఆ ఖజానా వెతకడం మీద ఫోకస్ పెట్టండి అని అంటాడు. ఇది విన్న తర్వాత వాళ్ళందరూ అదే పని చేస్తుంటారు. బట్ అప్పుడే నామి స్టిక్ తీసుకొని మళ్ళీ వాళ్ళందరినీ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అలాగే కొడుతూ అంటుంది, నేను నా చిన్నప్పటి నుంచి డబ్బునంతా సంపాదిస్తున్నా, ఎందుకంటే ఆయన అనబోతుండగానే అప్పుడే గిన్ అంటాడు, ఈ కోకోయాషి విలేజ్ ను కొని ఆర్లాంగ్ దగ్గర నుంచి ఆర్లాంగ్ చెర నుంచి ఈ కోకోయాషి విలేజ్ ని విడిపించడానికి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అండ్ ఈ మాట విన్న తర్వాత నామి కొంచెం షాక్ అయి ఉంటుంది, ఏంటి గిన్, నీకు ఈ విషయం ముందే తెలుసా అని చెప్పేసి. అప్పుడు గిన్ అంటాడు, ఈ విషయం నాకు ఒక్కడికే కాదు, మా విలేజ్ మొత్తం అందరికి తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు నువ్వు అల్లరి చేసేదాని కాబట్టి ఎప్పుడు చిల్లర చేసేదాని కాదు, బట్ చిన్నప్పుడు వన్స్ ఆర్లాంగ్ వచ్చిన తర్వాత నువ్వు ఫస్ట్ టైం చిల్లర చేయడం స్టార్ట్ చేసినావు, అప్పుడే మా అందరికి అర్థమైంది ఆ రోజు ఆర్లాంగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో తేడా జరిగిందని. బట్ కొన్ని రోజుల తర్వాత మాకు అర్థమైంది నువ్వు కోకోయాషి విలేజ్ ని విడిపించడానికి $100 మిలియన్ వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి ఒప్పుకునేవని చెప్పేసి. కానీ మేము ఏం తెలియనట్టే బిహేవ్ చేసినాం, ఎందుకంటే మాకు తెలిసిందని నీకు తెలిస్తే నువ్వు మాకంటే ఎక్కువ చాలా బాధపడతావు అని చెప్పేసి అని అంటాడు. ఇది విన్న వెంటనే అక్కడ ఉండే ఆ ఎలకముఖం అంటాడు, అయిపోయిందా ఈ సుల్లంత అయిపోయింది, ఇప్పుడు నీ మాటలకు అర్థం ఏంటంటే దొంగతనం చేయడంలో ఈ దొంగ నామితో పాటు మీ గ్రామస్తులందరూ సహకరించినారు, సో మీ అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి. ఇది విన్న వెంటనే అక్కడ నెజుకో వచ్చేసి అంటుంది, రే చిల్లరన వెళ్ళారా, మీరు ఈ గ్రామాన్ని కాపాడకపోయినా పర్వాలే, బట్ ఈ గ్రామస్తులు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటే వచ్చి ఆపద్దంటారా అని చెప్పేసి అంటారు. ఇది విన్న తర్వాత ఈ ఎలకముఖం మళ్ళీ ఇగ్నోర్ చేసి అంటాడు, రే ఇక్కడ సెంటిమెంటల్ డైలాగ్ ఎక్కువైపోయినాయి, సో తొందరగా మీరు 100 మిలియన్ బెర్రీల ఖజానా వెతికితే మనం తొందరగా తీసుకొని దొబ్బేద్దాం అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే నామి అంటుంది, 100 మిలియన్ల, బట్ ఆ 100 మిలియన్లు ఇక్కడ ఉన్నాయి నీకు తెలుసు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఎలకముఖముడు జస్ట్ నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇది చూసిన తర్వాత గిన్నుకు అర్థమైపోతుంది అసలు మ్యాటర్ ఏందో, బట్ జస్ట్ గిన్నుకు ఒకటే కాదు మన నామికి కూడా అర్థమైపోతుంది. అందుకే నామి షాక్ లో పడిపోయి అంటది, ఏంటి ఆర్లాంగ్ చెప్పాడా ఇక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఎలకముఖముడు నవ్వుతూ అంటాడు, ఆర్లాంగ్ అసలు నేను చెప్పే కదా వాడు ఎవడో నాకు తెలియదు, జస్ట్ ఇక్కడ దొంగతనం జరిగింది, ఆ దొంగతన డబ్బులు గవర్నమెంట్ కి అందియాలని నేను ఇక్కడికి వచ్చాను అంటాడు. ఇది విన్న తర్వాత నుజుకో కోపంతో ఉంటుంది, నేను అసలు నమ్మలేకపోతాను, ఒక మరీనాడు ఒక పైరెట్ అలాంటి ఆర్లాంగ్ లాంటి చిల్లర్ పైరెట్ తో కలిసి పనిచేస్తున్నాడని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఒక మెరైన్ సోల్జర్స్ కి ఒక బాక్స్ దొరికింది. అది చూసిన తర్వాత అంటాడు, సార్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది అని చెప్పేసి. ఆ బాక్స్ పేరు విన్న వెంటనే నొజుకో, నామి అండ్ గేన్ ముగ్గురు షాక్ అయిపోయింటారు. అండ్ అప్పుడు మనం చూస్తాం ఈ ఎలకముఖం కూడా ఆ బాక్స్ దగ్గర పోయి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూస్తే దాంతో చాలా బంగారు అండ్ చాలా డబ్బు ఉంటుంది అనమాట. ఆ డబ్బు చూసిన తర్వాత అనుకుంటాడు, డబ్బు అయితే బానే ఉంది కానీ దీనికి చాలా రక్తం ఉంటుంది, దీన్ని కడుక్కొని వాడుకోవాలేమో అని చెప్పేసి అనుకుంటుంటాడు. అలాగే నవ్వుతుంటాడు. ఇదంతా చూసిన తర్వాత నామి అంటుంది, రే ఆ డబ్బును అక్కడ కింద పడే దాన్ని ముట్టుకుంటే చంపేస్తా అని చెప్పేసి అటాక్ చేయడానికి ఆ మెరీన్ సోల్జర్ సైడ్ అండ్ మెరీన్ కెప్టెన్ సైడ్ వస్తుంటారు. ఇది చూసిన తర్వాత ఈ ఎలకముఖముడు అంటే వాడే కెప్టెన్ గన్ను తీస్తాడు. నామి కోపాన్ని చూసిన తర్వాత నామిని ఆపడానికి నెజుకో నామి ముందరకు వచ్చేస్తుంది. గన్ను వెనకల నుంచి నామిని పట్టుకుంటాడు. బట్ అప్పుడే మనం చూస్తాం ఈ ఎలకముఖముడు ఇవన్నీ చూసిన తర్వాత ఆగకుండా గన్ను తీసుకొని షూట్ చేస్తాడు. అప్పుడు మనం చూస్తాం నామి ముందర నెజుకో ఉండడం వల్ల నెజుకోకు తగులుతుంది ఆ బుల్లెట్. ఇది చూసిన తర్వాత గన్ను అనుకుంటాడు, ఏంటి ముందు బెల్లి మీరు ఎప్పుడు నెజుకో నా ఎలా ఇలాగైతే అని చెప్పేసి. అప్పుడే మనం లూఫీ చూస్తాం. లూఫీ ప్రశాంతంగా చెట్టు కింద కూర్చొని అనుకుంటుంటాడు, ఆ ఫ్యాన్ నాకు దొరికితే బాబా అసలు లేచి ఆడుతుంది, దాన్ని తీసుకొని పండగ చేసుకోవచ్చు. అందుకే ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనేది బ్రో, ఈయనకి ఏం తెలియదు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉన్నాడు చెట్టు కింద కూర్చొని. అప్పుడే మనం చూస్తాం నొజుకోకి గన్ షాట్ తగలడం వల్ల నొజుకొని వేరే డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళా అని చెప్పేసి అక్కడ ఉన్న విలేజెస్ అందరు తీసుకుని వెళ్తుంటారు. అప్పుడు అదంతా మన లూఫీ చూస్తాడు. అప్పుడు మనం చూస్తాం నొజుకోను నామి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం గెన్ను అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి ఆర్లాంగ్ నామిని మోసం చేసినాడు, 100 మిలియన్ బెర్రీస్ ఇస్తే కోకోయాషి విలేజ్ ను తీసుకోవచ్చు అని చెప్పినాడు, బట్ 100
100 మిలియన్ బెర్రీస్ పూర్తయ్యే లోపలే ఆర్లాంగ్ ఆ జఫాగాడు మరీన్స్ అందరినీ పంపించేసి ఆ నామి దగ్గర ఉండే డబ్బులు దొంగిలించి ఇప్పుడు తీసుకోమన్నాడు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది నామికి అని చెప్పేసి ఇది విన్న తర్వాత అక్కడ విలేజెస్ అందరూ చాలా బాధపడుతుంటారు, చాలా కోపంతో ఉంటారు. బట్ ఈ మ్యాటర్ అంతా తెలియని మన లూఫీ అక్కడికి వచ్చేసి అంటాడు, ఏం నామి ఎట్లా మళ్ళీ ఏం మనసు మార్చుకునేవా లేదా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న వెంటనే మన లూఫీ దగ్గరికి వచ్చేసి కాళ్ళ పట్టుకుని నామి ఏంటుంది, నీ లూఫీ నీ ముందే చెప్పా కదా నీకు ఈ విలేజ్ సంబంధం లేదు, నాకు నేను సంబంధం లేదు, సో దుబ్బే అని చెప్పేసి అక్కడ నుంచి లూఫీని పక్క దుబ్బేసి అక్కడ నుంచి పారిపోతుంది ఆర్లాంగ్ పార్క్ సైడ్. ఈరోజు ఆర్లాంగ్ తో ఏదో ఒకటి తెలుసుకుందాం అని చెప్పేసి బట్ కింద పడిన తర్వాత లూఫీ అనుకుంటుంటాడు అసలు నేను అసలు ఏమన్నా నన్ను ఎందుకు కింద పడేసి దొబ్బేసి పారిపోయింది అని చెప్పేసి. బట్ అప్పుడే మనం చూస్తాం నామి పరిగెత్తుకుంటూ ఆర్లాంగ్ దగ్గరికి వెళ్ళేది. వెళ్ళిన తర్వాత అంటది, రే ఆర్లాంగ్ నాకు తెలుసు నువ్వే ఆ మరీన్ సోల్జర్స్ చేసి మా ఇంటి దగ్గరికి పంపించావు, నా డబ్బంతా దొంగిలించావని, బట్ అలా ఎందుకు చేసావు, నువ్వు చెప్పావు కదా, నువ్వు ప్రామిస్ ఇచ్చావు కదా, నువ్వు 100 మిలియన్ బెర్రీస్ ఇచ్చే నీ కోకోయాస్ విలేజ్ నాకు ఇచ్చేస్తావని, కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మాట ఎందుకు తప్పుతున్నావురా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇది విన వెంటనే మన ఆర్లాంగ్ నామి తలను పట్టుకుంటాడు. పట్టుకునే తర్వాత అంటాడు, ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఎందుకంటే నేను ముందే చెప్పా నువ్వు నాకు 100 మిలియన్ బెర్రీస్ ఇచ్చేస్తే నేను నీకు నీ కోకోయాస్ విలేజ్ ఇస్తాను అని చెప్పేసి, బట్ నువ్వు నాకు ఇవ్వలేకపోయినా, అది కాకుండా నేను విన్నా రీసెంట్ గా మరీన్స్ వచ్చేసి నీ డబ్బులు దొంగిలించిన అని చెప్పేసి పాపం అని చెప్పేసి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇది విన్న తర్వాత చూసిన తర్వాత అక్కడ ఉండే ఫిష్ మ్యాన్ కూడా నవ్వడం స్టార్ట్ చేస్తారు. బట్ మన నామి మాత్రం ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆర్లాంగ్ అంటాడు, సరే నువ్వు ఇంత పాపం కాబట్టి నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా, ఇప్పటికైనా లేట్ కాలేదు, ఎందుకంటే నువ్వు ఇంకో 10 సంవత్సరాలు తీసుకో, అప్పుడు నాకు 100 మిలియన్ బెర్రీస్ నేను అప్పుడు నీకు కోకోయాస్ విలేజ్ ఇచ్చేస్తా, బట్ అది కాకుండా నన్ను చూసి భయపడి అండ్ ఇవన్నీ దానికి భయపడి నువ్వు ఇక్కడ నుంచి పారిపోయినావు అంటే గుర్తు పెట్టుకో, ఇక్కడ ఉండే కోకోయాస్ విలేజ్ లో ఉండే ప్రతి ఒక్కరిని ముక్కలు కోసి చేపలకు గద్దలకి వేస్తా మీ అక్కతో సహా అని అంటాడు. ఇది విన వెంటనే మన నామి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. దాని తర్వాత ఎలాగోలా గ్రిప్ నుంచి విడిపించుకొని అక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది చూసిన తర్వాత ఒక ఫిష్ మ్యాన్ అంటాడు, ఆర్లాంగ్ ఆ నామి ఫేస్ ను చూస్తే నాకు అర్థమవుతుంది నామి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాదేమో, సో మనం వెళ్ళి పట్టుకుందాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ అంటాడు, నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఈ నామికి ఇక్కడ ప్రజలంటే పిచ్చి, అందుకే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నంత వరకు నామి ఎక్కడికి వెళ్ళదు, అండ్ సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడు మనం చూస్తాం ఊసాప్ అండ్ సాంజీ. అప్పుడు సాంజీ అంటాడు, నేను అస్సలు అనుకోలేదు నామి చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడింది అని చెప్పేసి, బట్ నామికి ఇక టెన్షన్లు ఏముండవు, ఎందుకంటే తన కష్టాలు తీరిపోయే రోజు తన కష్టాలు తీర్చేటోడు వచ్చాడని చెప్పేసి సాంజీ లేచి నిలబడుకుంటాడు. జోరు అంటారు, రే సాంజీ నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పేసి ముగ్గురు ఎక్కడికో వెళ్తుంటారు. అప్పుడు మనం గెన్ను చూస్తాం, గెన్ను అక్కడ ఉన్న విలేజెస్ అందరినీ గ్యాదర్ చేసుకుని ఆర్లాంగ్ తో ఈరోజు ఫైట్ చేద్దాం అని చెప్పేసి ఆర్లాంగ్ పార్క్ సైడ్ వెళ్తుంటాడు. అప్పుడే మనం నామి చూస్తాం, నామి పరిగెత్తుకుంటూ వస్తూ అనుకుంటుంది, విలేజెస్ ఈ పరిస్థితిలో ఎటువంటి ర్యాష్ డెసిషన్ తీసుకోవద్దు, ఎందుకంటే బెలమీర్ చనిపోయిన తర్వాత మీరే నాకు ఉండేది, మీరు కూడా లేకపోతే మీకు ఏమైనా అయితే వాళ్ళతో కొట్లాడతా నేను తట్టుకోలేను, సో మీరు బతకాలి, మిమ్మల్ని ఎలాగైనా నేను బతికించుకుంటా అని చెప్పేసి నామి విలేజ్ సైడ్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వస్తుంటుంది. అప్పుడే మనం చూస్తాం ఇక్కడ ఉన్న విలేజెస్ అందరూ ఏదో ఒక వెపన్ తీసుకొని ఆర్లాంగ్ మీద కోపంతో ఆర్లాంగ్ పార్క్ సైడ్ వెళ్తూ ఉంటారు. అప్పుడు మనం నొజుకోను చూస్తాం, ఆ డాక్టర్ నొజుకో దగ్గర ఉన్న బుల్లెట్ ని బయటికి తీసేసి దాని తర్వాత కట్టు కట్టింటాడు. అప్పుడు నొజుకో ఉంటుంది, మనం ఇన్నాళ్ళు చాలా ఓపిక పడ్డాం, బట్ ఫైనలీ మన ఓపిక చచ్చిపోయింది, ఈ రోజు వాళ్ళని చచ్చిపోతాడు మనం చచ్చిపోదాం అని చెప్పేసి. అప్పుడే అక్కడికి నామి నవ్వుతూ వచ్చేసి ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నారు మీరు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆర్లాంగ్ తో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకుని వచ్చేసా, ఆర్లాంగ్ 100 మిలియన్ బెర్రీస్ ఇచ్చేసి కోకోయాస్ విలేజ్ ని అందరికి వదిలేస్తా అని చెప్పినాడు, సో అందుకే మీరు తిరిగి వెళ్ళిపోండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందంటే నేను చిన్న పిల్లని కాబట్టి 100 మిలియన్ బెర్రీస్ కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కొంచెం పెద్దదాన్ని అయినా కాబట్టి సో నేను ఈసారి తొందరగా కలెక్ట్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. బట్ అప్పుడే మన గెన్ వచ్చేసి నామిని కౌగిలించుకొని అంటాడు, నామి నాకు తెలుసు చిన్నప్పటి నుంచి మా కోసం ఈ విలేజ్ కోసం నువ్వు ఎంత చేసావో ఎంత కష్టపడ్డావో ఇవన్నీ మాకు తెలుసు, సో ఎట్టి పరిస్థితుల్లో మేము నేను ఇంకా కష్టపడనేమో, ఈ రోజు మేమందరం కలిసి డిసిషన్ తీసుకున్నాము, ఈ రోజు ఆర్లాంగ్ అయినా ఉంటాడు లేకుంటే మేమందరం అయినా ఉంటామని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, నో ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడికి మిమ్మల్ని వెళ్ళనివ్వను, మీరు వెళ్ళాలనుకుంటే నా శవం గుండా వెళ్ళండి అని చెప్పేసి ఒక కత్తి తీస్తుంది. అండ్ ఇది చూసిన తర్వాత గిన్నె అక్కడికి వచ్చేసి ఆ కత్తిని తన చేత్తో పట్టుకొని అంటాడు, నామి నువ్వు ఈ రోజు ఎంత కష్టపడినా మమ్మల్ని ఆపలేవు, ఎందుకంటే మేమందరం ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాం, ఈ రోజు వాడైనా లేకుంటే మేమైనా తగ్గేదిలే అని చెప్పేసి అందరూ కట్టెలు కటార్లు అవన్నీ తీసుకొని ఆర్లాంగ్ పార్క్ సైడ్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంటారు. అప్పుడే నామికి అర్థం అయిపోతుంది వాళ్ళని ఎంత కష్టపడినా నామి ఆపలేదని చెప్పేసి. అప్పుడే నామి తన షోల్డర్ మీద ఉండే ఆ టాటూని చూస్తుంది, చూసిన తర్వాత చాలా కోపం వస్తుంది ఆర్లాంగ్ మీద, అందుకే ఆ టాటూని తన గోరతో గీకడం స్టార్ట్ చేస్తుంది, కానీ అప్పుడు కూడా తన దగ్గర ఉండే కోపం తగ్గదు, అందువల్ల తన దగ్గర ఉండే కత్తి తీసుకుని ఆర్లాంగ్ టాటూ మీద ఆర్లాంగ్ అని గట్టిగా పొడచడం స్టార్ట్ చేస్తుంది, దానివల్ల తన షోల్డర్ మీద నుంచి చాలా బ్లడ్ కారుతూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం లూఫీ అక్కడికి వచ్చేసి చూస్తుంటాడు, అండ్ ఇది చూసిన నెక్స్ట్ సెకండే మన లూఫీ అక్కడికి వచ్చేసి నామి చేతిని ఆ కత్తిని పట్టుకొని అంటాడు, నామి ఏం చేస్తున్నావు అని చెప్పేసి. దాని తర్వాత తన దగ్గర ఉండే కత్తిని తీసుకొని పక్కకి విసిరేస్తాడు. అండ్ లూఫీని చూసిన తర్వాత నామి అంటుంది, నీకేం కావాలి, నా చిన్నప్పటి నుంచి నేను పడిన కష్టాలు నీకు తెలియదు అని అంటుంది. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, అవును నిజమే నాకు తెలియదు అని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, నీకు ఈ విలేజ్ కు సంబంధం లేదని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, అవును నాకు నిజమే సంబంధం లేదని చెప్పేసి. అప్పుడు నామి అక్కడ ఉన్న మట్టిని లూఫీ సైడ్ విసిరేస్తా అంటుంది, సో వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి. అంత చేసిన తర్వాత లూఫీ ఎక్కడికి వెళ్ళాడు. ఇది చూసిన తర్వాత నామి ఏడుస్తూ అంటుంది, లూఫీ ప్లీజ్ నాకు హెల్ప్ చేయని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ కొద్దిసేపు
సేపు ఏమండు జస్ట్ అలాగా నామిని చూస్తూ ఉంటాడు. కానీ ఆ నెక్స్ట్ సెకండే మన లూఫీ తల మీద ఉండే హ్యాట్ ని తీసుకొచ్చి నామి తల మీద పెట్టేసి తర్వాత అక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చాలా గట్టిగా అరుస్తాడు, ఓకే నామి నేను దానికోసం వెయిట్ చేస్తున్నా, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి. ఈ మాటలన్నీ విన్న తర్వాత లూఫీ హ్యాట్ ని చూసిన తర్వాత నామికి ఒకటి గుర్తుకొస్తుంటుంది. లూఫీ ఎలాగైతే బగ్గీ దగ్గర ఉన్నప్పుడు అంటాడో అసలు ఈ హ్యాట్ నా ప్రాణం కంటే ఎక్కువ, సో దీన్ని ఎవడైనా ముట్టుకుంటే వాడిని చంపేస్తా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ హ్యాట్ నాకు ఇచ్చేసాడు, దీని అర్థం ఏంటి అని చెప్పేసి ఏడుస్తూ ఆలోచిస్తుంటుంది. అప్పుడే మనం చూస్తాం లూఫీ నామిని వదిలేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అక్కడే జోరో, సాంజీ అండ్ ఊసాప్ ముగ్గురు కూర్చొని ఉంటారు. అండ్ వాళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత లూఫీ అంటాడు, సాంజీ, జోరో, ఊసాప్ వెళ్దాం పదండి అని అంటాడు. ఇది విన్న వెంటనే వాళ్ళ ముగ్గురు ఎస్ కెప్టెన్ అని యూనిసన్ లో అంటారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత మన నామి ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. జానీ అండ్ యాసాకు సైడ్ వాళ్ళిద్దరు ఆర్లాంగ్ పార్క్ గేట్ బయట కూర్చొని ఉంటారు. అప్పుడే అక్కడి గ్రామ ప్రజలు అన్ని వెపన్స్ తీసుకుని వచ్చేసి అంటారు, అసలు మీరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరు అంటారు, బిగ్ సిస్టర్ నామి మాటలు విన్న తర్వాత మాకు చాలా కోపం వచ్చింది, అందుకే రివెంజ్ తీసుకుందామని చెప్పేసి ఆర్లాంగ్ పార్క్ లోకి వెళ్తే వాళ్ళు ఈజీగా మమ్మల్ని వచ్చేసి బయట దొబ్బేసినారు. అప్పుడు గ్రామస్తులు అంటాడు, సరే అయితే మీరు ఇక్కడే కూర్చొని ఏం చేస్తున్నారు, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత యాసోక్ అంటాడు, మేము ఇక్కడ ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత గెన్ అంటాడు, ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరు ఆ వ్యక్తి, మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, అది కూడా ఇక్కడ కూర్చొని అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ, జోరో, సాంజీ, ఊసా ముగ్గురు నడుచుకుంటూ ఆర్లాంగ్ పార్క్ సైడ్ వస్తుంటారు. అండ్ ఈ మ్యాటర్ అంతా గ్రామస్తులు చూస్తుంటారు. అండ్ వాళ్ళని చూసిన తర్వాత అనుకుంటుంటారు, అసలు వీళ్ళు నలుగురు ఎవరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు జానే అంటాడు, వాళ్ళ నలుగురు ఫేసులు గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళ నలుగురే డిసైడ్ చేసేది ఈ రోజు మీకు స్వాతంత్రం వస్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ నలుగురు కనుక ఆర్లాంగ్ ఈ రోజు ఓడించలేకపోయినారంటే ఈస్ట్ బ్లూలో ఇంకెవ్వరు ఆర్లాంగ్ ఓడించలేరు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఆర్లాంగ్ సైడ్ ఆర్లాంగ్ ఒక కుర్చీలో కూర్చొని ఉంటాడు. అప్పుడే ఒక ఫిష్ మ్యాన్ అంటాడు, ఆర్లాంగ్ నామి గురించి గ్రామస్తుల గురించి ఒక నిమిషం వదిలే, ఆ జోరో కూడా ఇక్కడే తిరుగుతున్నాడు, వాడి గ్రూప్ ఇక్కడికి వచ్చేసిందంటే మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. ఇది తర్వాత ఆర్లాంగ్ నవ్వుతుంటాడు, జోరో నా ముందర పిల్లోడు రా, వాడిని నలిపి వాడి ఇక్కడికి వస్తే అని చెప్పేసి అంటాడు. అప్పుడే ఎవడో ఒక వ్యక్తి ఆర్లాంగ్ పార్క్ గేట్ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చింటాడు. అండ్ ఈ సౌండ్ కి ఆర్లాంగ్ షాక్ అయ్యి ఆ సైడ్ చూస్తున్నాడు. అప్పుడే మనం చూస్తాం ఆ బద్దలు కొట్టిన వ్యక్తి ఇంకెవరో కాదు, మన లూఫీనే అని చెప్పేసి. అప్పుడు ఆర్లాంగ్ ఆ ఫిష్ మ్యాన్ అందరిని చూసి అంటాడు, రే ఇక్కడ ఆర్లాంగ్ అంటే ఎవడు రా అని చెప్పేసి. అండ్ ఈ డైలాగ్ తో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.